ఈరోజు మెసేజ్ ఏంటంటే నోహా గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. నోహా అతను ఏం చేశాడు, ముందు జాగ్రత్త ఎందుకు పడ్డాడు చెప్పండి. నోహావు దేవుడు నోహావుతో చెప్తాడు, ఏమని చెప్తాడు? నేను ఈ ప్రజలు నాకు కీడు చేస్తాను, నేను వీళ్ళకి భూకంపం కలిగిస్తానా, నువ్వు పెద్ద పడవని తయారు చేయి అని చెప్తాడు. అందులోకి ఏమేమి వస్తాయి? జంతువులు, పక్షులు, మనుషులు, అనేక జీవులు వస్తాయి. వారి కుటుంబం వస్తుంది. వారి కుటుంబం వచ్చిన తర్వాత వారి కుటుంబం వచ్చిన తర్వాత జంతువులకు దేవుడు చెప్తారనమాట, మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత జంతువులు జీవరాశులన్నీ పడవలకి ఎక్కేస్తాయి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే, మనుషులు నోహా చెప్పిన మాట వినరా? వినలే కాబట్టి ఏం జరిగింది? దేవుడే ఆ తలుపును మూసేసిండు. మూసేసిన తర్వాత పడవ అనేది ముందుకు సాగిపోతా ఉంటే అప్పుడు అందరు అడిగిర్రు, నువ్వు నన్ను కాపాడు, నేను తప్పు చేసినానే అంటే, దేవుడు మూసిన తలుపును ఎవరు తెరవలేరు, తెరిచిన తలుపును ఎవరు ముయ్యలేరు. అందుకే నోహా ఏం చేయలేకపోయిండు. దేవుడు చెప్పిండు నువ్వేం చేయొద్దని. ఎందుకంటే దేవుడు క్లోజ్ చేసిండు కాబట్టి మనం ఓపెన్ చేయడానికి ఉండదు అనమాట. సో మనం కూడా అలాగే ముందు జాగ్రత్త కలిగి ఉండాలి. ముందు జాగ్రత్త కలిగి ఉంటే ఏమవుతుందంటే, దేవుని రాకల్లో ఎత్తపడడానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందు జాగ్రత్త కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని రాకలో స్థానం ఉండదు అనమాట. స్థానం ఉండాలంటే ఒకటే పని చేయాలి. ఏం చేయాలి? రక్షణ పొందుకొని ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తారో అప్పుడు మీకు ఏం కావాలో దేవునికి తెలుసు కాబట్టి అవి మీకోసం సిద్ధపరిచి ఉంచుతాడనమాట. ఎందుకు అంటే, అలా చిన్నపిల్లలు అంటే దేవునికి చాలా ఇష్టం కాబట్టి చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని చెప్పి మీరు కన్నీరు కార్చిన దేవుడు చూడలేడు. సో మీకు ఏది కావాలో అది దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థన చేస్తారో అప్పుడు ప్రతి ఒక్కటి, అది చర్చి విషయమే కావచ్చు, ఇంకే విషయమైనా, మీ స్టడీ విషయంలోనే కావచ్చు, ఏ విషయమైనా మీకు ప్రతి ఒక్కటి అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ద్వితీయుడా, లోక రక్షకుడా, విమోచకుడానికి వందనాలు, స్తోత్రములు, దేవానికి వందనాలు. కృపగల దేవ, జాలుగల రాజా, నిత్యుడకు తండ్రి, సమాధానంతో నీకు వందనాలు, స్తోత్రములు, దేవానికి వందనాలు. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు, ప్రభానికి వందనాలు. నోవాహు అయితే ఏ విధంగానైతే ముందు జాగ్రత్త కలిగి జీవించాడో, ఏ విధంగా అయితే ముందు జాగ్రత్త కలిగి ఉన్నాడో, మాలో అలా ముందు జాగ్రత్త కలిగి జీవించే కృపను దయచేయండి. మీకంటే మీరు ఏ విధంగా అయితే ముందు జాగ్రత్త కలిగి ఉన్నామన్నారో ఆ విధంగా ముందు రావడానికి సహాయం చేయండి. స్తోత్రం, ప్రభావం, వందనాలు. ఈ మాటలు ఎవరి హృదయంలోనైతే ఉన్నాయో వారు ఆ మాటలు మర్చిపోకున్నట్లు కృపను జ్ఞాపకం ఉంచుకునేలాగా సహాయం చేయండి. ప్రభావానికి స్తోత్రం, ప్రభావానికి వందనాలు, ప్రభావానికి వందనాలు. ప్రతి వారం ఈ విధంగానే నీ మాటలు వినాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి. ప్రభావానికి స్తోత్రములు, ప్రభావానికి వందనాలు. ఒక క్రమశిక్షణ జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించండి, భయము, భక్తిని అనుగ్రహించండి. ప్రభావానికి స్తోత్రములు, ప్రభావానికి వందనాలు. మేము ఉన్నాం నలుగురమే కాదు ప్రభావ, ఇంకా అనేక మంది నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మయపరుస్తూ, నీ జీవం గల మాటలకి నీ కృపను దయచేయండి. ప్రభావానికి స్తోత్రములు, ప్రభావానికి వందనాలు. ఇష్టానికి వందనాలు. ఈ వచ్చిన ప్రార్థన దుఃఖం తెచ్చుకొని ఆశీర్వాదాలు విన్నోలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.